దేశ అభివృద్ధిలో బొగ్గు గనులు కీలక పాత్ర అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ పాలనలో బొగ్గు కొరత లేకుండా చేశారన్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచి కోతలు లేని విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుతామని తెలిపారు. కోల్ ఇండస్ట్రీ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తారన్నారు కిషన్ రెడ్డి. మరి గతంలో ఉన్నటువంటి మంత్రి గారు ప్రహ్లాద్ జోషి గారు చాలా సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు లేకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. కారణము బొగ్గు అందుబాటులో లేకపోవడం, బొగ్గు సరఫరా లేకపోవడం కారణంగా దేశంలో విద్యుత్ కోతలు ఉండేది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేయడం ద్వారా, కోల్ ప్రొడక్షన్ పెంచడం ద్వారా ఈరోజు విద్యుత్ కోత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పవర్ గ్రిడ్ కనెక్టివిటీ పెంచి ఈరోజు విద్యుత్ కోత లేని దేశంగా నిర్మాణం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశలోనే మేము రానున్న రోజుల్లో బొగ్గు కొరత లేకుండా దాన్ని మరింతగా ఏ రకంగా ఉత్పత్తి పెంచాలనేటువంటి విషయంలో కూడా ఆలోచన చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. మనం చూస్తూ ఉన్నాము, భారతదేశంలో ఈరోజు విద్యుత్ డిమాండ్ చాలా పెరుగుతూ ఉంది. అది అగ్రికల్చర్ సెక్టార్లో కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో కావచ్చు, లేక కమర్షియల్ సెక్టార్లో కావచ్చు, రెసిడెన్షియల్ సెక్టార్లో, డొమెస్టిక్ సెక్టార్లో కావచ్చు. ఈ 4 సెక్టార్లో కూడా విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యుత్ డిమాండ్కి అనుకూలంగా విద్యుత్ మనం సరఫరా చేయాలంటే, విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే దానికి కావాల్సినటువంటి బొగ్గును కూడా మనం ఈరోజు ప్రొడక్షన్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకు తెలుసు, చాలా పారదర్శకతతో ఈరోజు బొగ్గు గనుల వేలం వేయడం కానీ, బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు ఈరోజు ముందుకు వస్తూ ఉన్నాయి. గతంలో యూపీ హయాంలో ఏ రకంగా ఈ బొగ్గుకు సంబంధించినటువంటి కుంభకోణాలు జరిగాయో మనకు తెలుసు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చాలా నీతి నిజాయితీతో ఒక సమగ్రమైనటువంటి విధానపరమైనటువంటి పాలసీ, పారదర్శకతతో కూడినటువంటి ట్రాన్స్పరెన్సీ పాలసీ తీసుకొచ్చి బొగ్గును తవ్వడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, బొగ్గు అమ్మకాలు కొనసాగించడం కావచ్చు, బొగ్గు సరఫరా చేయడం కావచ్చు, పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, అన్ని రకాలుగా అనేక రకాల వేలాది పరిశ్రమలకు కూడా బొగ్గును సరఫరా చేయాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా రానున్న రోజుల్లో సమర్థవంతంగా చేస్తాము. ఈరోజు భారత ప్రభుత్వము చాలా ఇంపార్టెంట్ సెక్టార్ అయినటువంటి బొగ్గు, ఎందుకంటే దేశ అభివృద్ధికి చాలా కీలక పాత్ర ఈరోజు బొగ్గు పనిచేస్తున్న విషయం. ఈరోజు విద్యుత్ లేకపోతే దేశంలో ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా విద్యుత్ డిమాండ్ మీట్ కావాలంటే అదే స్థాయిలో మనకు కావాల్సినటువంటి బొగ్గును కూడా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు.